తనలాగే తన కోడలు ఇంటికే పరిమితం కాకూడదని కోడలికి సపోర్టు చేస్తూ చదివించి ఉద్యోగం చెయ్యనిచ్చింది కౌసల్య. కొడుకు కోడలి పెళ్లి రోజున వియ్యపురాలు ఇంటికి వచ్చింది. ఇంట్లో అందరూ నిద్రపోతున్నారనుకొని కోడలు తన గురించి తల్లితో చెబుతున్న మాటలు విని కౌసల్యకు గుండె బద్దలైనంత పని అయింది. అందరికీ నమస్కారం. కలియుగం కథలు ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ స్వేచ్ఛ. కౌసల్య, మీ కార్తీక్కు పెళ్లి కుదిరిందని విన్నాను, నిజమేనా? మీ ఇంటికి కోడలిగా వచ్చే ఆ అమ్మాయి ఎవరు? మాలతి ఫోన్లో అడగగానే కౌసల్య గారి ముఖంలో ఓ మధురమైన నవ్వు. నువ్వు విన్నది నిజమే మాలతి. కోడలి గురించి ఏం చెప్పను. నేను 2-3 సార్లు తనని కలిశాను. ఆమె పేరు దీపిక. నిజంగా చాలా మంచి అమ్మాయి, చదువుకున్నది, అందగత్తె. ఆమె మా ఇంట్లో అడుగు పెడితే ఇంట్లో మహాలక్ష్మి అడుగు పెట్టినట్లే. ఓహో కౌసల్య, అయితే నువ్వు ఇక అత్తగారివి అవుతున్నావన్నమాట. మంచిదే, నువ్వు ఇక వంటగదిలో ఒక్కదానివే కష్టపడనక్కర్లేదు. కోడలు వస్తుంది, ఆమెతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ పని చేసుకుంటే పని ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియదు. నేను నా కోడలైతే అలాగే చేస్తాం. ఇద్దరం కలిసి వంటగది పనంతా ముగించేస్తాం. ఆ తర్వాత అత్తాకోడళ్ళం హాయిగా కూర్చొని అత్తాకోడళ్ళ సీరియల్ చూస్తామంటూ మాలతి నవ్వింది. కౌసల్య గారు కూడా నవ్వుకున్నారు. అవును మాలతి, నాకు ఎప్పుడూ ఇంట్లో ఒక కూతురు ఉంటే బాగుండు అని ఉండేది. ఆమెతో నా మనసులో మాటలు పంచుకునేదాన్ని, మార్కెట్కు వెళ్లేదాన్ని, తనతో కలిసి నవ్వుకునేదాన్ని, ఆడుకునేదాన్ని. కాని భగవంతుడు నాకొక కొడుకునిచ్చాడు. కాని కార్తీక్కు ఈ చిన్న చిన్న విషయాలపై ఏం ఆసక్తి ఉంటుంది? దీపిక ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు ఇన్నాళ్ల నుండి నేను వెతుకుతున్న కూతురు, ఒక నిజమైన స్నేహితురాలు నాకు దొరుకుతుందని నా మనసులో ఆశగా ఉంది. ఖచ్చితంగా కౌసల్య, ఇక నీకు కాస్త తీరిక దొరుకుతుంది. అది సరే, పెళ్లి తేదీ ఎప్పుడు కుదిరింది? ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? కౌసల్య గారు నవ్వుతూ, మాలతి, పెళ్లి తేదీ నవంబర్ 20వ తేదీన కుదిరింది. అంటే నా పుట్టినరోజునే. అబ్బో, అయితే 2 వేడుకలు ఒకేసారవుతాయి కదా. నీ పుట్టినరోజున నువ్వు అత్తగారివవుతావు. అత్తగారిని కాదు మాలతి, నేను దీపికకు అమ్మలానే ఉంటాను. పెళ్లి రోజు నా కొడుకు గుర్రమెక్కి ఆ చందమామ మొహంలాంటి కోడల్ని ఇంటికి తీసుకువచ్చే రోజు కోసం మాత్రమే ఎదురు చూస్తున్నాను. సరే మాలతి, అయితే ఇక నేను ఫోన్ పెట్టేస్తాను. నీకైతే ఇంట్లో కోడలి ఉంది కదా, కాబట్టి నువ్వు హాయిగా అన్ని పనులు చక్కబెట్టుకోగలవు. కాని నేనైతే ఇప్పటికీ అన్నీ ఒంటరిగానే చూసుకోవలసి వస్తోంది, కౌసల్య చెప్పింది. మరి అంతేగా అంటూ ఆ ఇద్దరు స్నేహితులు మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు. ఫోన్ కట్ చేసి కౌసల్య వంటగది వైపు నడిచింది. పనిలో ఎంత బిజీగా ఉన్నా ఆమె మనసు గతం వీధుల్లోకి పయనించడం మొదలుపెట్టింది. కౌసల్య ఒక మధ్యతరగతి కుటుంబంలోని చాలా తెలివైన అమ్మాయి. చదువులో చురుకైనది, ప్రవర్తనలో సరళమైనది, మరియు స్వభావరీత్యా చాలా సున్నితమైనది. ఆమె కల ఏంటంటే తాను ఒక ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం చెయ్యాలని. ఆమె డిగ్రీ వరకు చదువు పూర్తి చేసి బీఈడీ కోసం దరఖాస్తు చేసింది. ఆమె టీచర్గా మారి సమాజంలో ఒక మంచి మార్పు తీసుకురావాలని ఆశించింది. ముఖ్యంగా బాలికల విద్య కోసం పనిచెయ్యాలనుకుంది. కాని పెళ్లి ప్రస్తావన రాగానే ఆమె దిశ మారిపోయింది. అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగి, మంచి జీతం సంపాదిస్తున్నాడు. కౌసల్య తల్లిదండ్రులకు అన్నీ బాగా నచ్చాయి. నేను ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను, నా కాళ్ల మీద నేను నిలబడాలనుకుంటున్నాను. కౌసల్య తన అభిప్రాయాన్ని తల్లిదండ్రులతో చెప్పింది. కాని ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్పారు. ఇంత మంచి సంబంధం మళ్ళీ దొరకదు కదమ్మా, పెళ్లి తర్వాత కూడా చదువుకోవచ్చు కదా. ఈ కాలంలో పెళ్లి తర్వాత కూడా అమ్మాయిలు
తమ చదువును పూర్తి చేస్తారు, ఉద్యోగాలు చేస్తారు. కౌసల్య కూడా ఆ తర్వాత ఎక్కువ ప్రశ్నలు అడగలేదు. పెళ్లి తర్వాత మళ్ళీ చదువు మొదలు పెడతానని భావించి తన కలలను వాయిదా వేసుకుంది. తరువాతి 2 నెలల్లోనే కౌసల్య పెళ్లి రఘురాంతో జరిగింది. రఘురాం ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. ఎన్నో ఆశలు మనసులో నింపుకొని కౌసల్య అత్తగారింటికి వెళ్ళింది. ఇకపై ఈ ఇల్లు నీదే, మాకు కోడలు కాదు, ఈ ఇంటిని చక్కబట్టే కూతురు కావాలి. కుడుకాలు పెట్టిన రోజే అత్తగారు కౌసల్యతో చెప్పింది. కౌసల్య నవ్వి తల ఊపింది. తాను మనస్ఫూర్తిగా తన అత్తగారింటిని మరియు అత్తామామలను తన వారిగా స్వీకరిస్తే ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారని, ఇల్లంతా బాగుంటుందని ఆమె అనుకుంది. కాని 2వ రోజు నుంచే ఆమెకు అర్థమయ్యింది, ఈ ఇంటికి కూతురు కాదు, ఉచితపు పనిమనిషి కావాలని. తెల్లవారుజామున 5 గంటలకు లేచి ఇల్లు ఊడ్చడం, తుడవడం, ఆ తర్వాత అల్పాహారం, ఆపై అత్తామామల మందులు, ఆపై భర్త టిఫిన్ బాక్సు తయారీ. అదంతా చేసిన తర్వాత కూడా టీ అస్సలు బాలేదు, టిఫిన్లో ఉప్పు ఎక్కువయ్యింది, ఇంత నెమ్మదిగా ఎందుకు పనిచేస్తావు, కూరలు రుచి లేకుండా వండుతావు అంటూ ఫిర్యాదులు వచ్చేవి. భర్త రఘురాం ఒక శాంత స్వభావం కల, సంయమనం ఉన్న, బిజీగా ఉండే మనిషి. అతనికి ఇంట్లో జరిగే విషయాల పట్ల ఆసక్తి లేదు. కౌసల్య యొక్క ఏ ఫిర్యాదు పట్ల శ్రద్ధ లేదు. అతను కేవలం ఉదయం సమయంలో వార్తాపత్రికల్లో, రోజంతా ఆఫీసులో నిమగ్నమై ఉండేవాడు. ఒకరోజు కౌసల్య, నేను మళ్ళీ చదువుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు పేపర్ చదువుతున్న రఘురాం ముఖం పైకెత్తకుండానే, ఇప్పుడు అంత అవసరమేముంది, ఇంట్లో ఉండు, అంతా హాయిగా సాగుతోంది అని జవాబిచ్చాడు. కౌసల్య ఇదే మాటను అత్తగారితో చెప్పినప్పుడు ఆవిడ గట్టి స్వరంతో జవాబు ఇచ్చింది. నోరు మూసుకొని ఇంట్లో కూర్చో, సంసారాన్ని చూసుకో. మా ఇంట్లో కోడళ్ళు బయటకు వెళ్లి చదువుకోవడం, ఉద్యోగాలు చేసే అలవాట్లు లేవు. మౌనంగా కౌసల్య తలదించుకుంది. ఇప్పుడే కొత్తగా పెళ్ళయింది కదా, కొన్ని రోజులు ఆగి మళ్ళీ ఒకసారి అత్తగారిని అడుగుతాను, ఒప్పిస్తాను అని మనసులో అనుకుంది. కాని నెమ్మది నెమ్మదిగా ఆమె పుస్తకాలు అలమారాలో వెనక్కి వెళ్ళిపోవటం మొదలయ్యింది. రోజులు గడుస్తున్నాయి. ఇంట్లో ప్రతి ఒక్కరి ఇష్టాలు, అయిష్టాలు ఆమెకు తెలుసు. కాని ఆమె ఇష్టాలను తెలుసుకోవటానికి ఎవ్వరూ ప్రయత్నించేవారు కాదు. 2 సంవత్సరాల తర్వాత ఆమె ఒక కొడుక్కి తల్లయ్యింది. కొడుకును పెంచింది, చదివించింది, కుటుంబాన్ని చూసుకుంది, బంధుత్వాలను నెరవేర్చింది. కౌసల్య ఒక ఆదర్శ భార్య, ఒక ఆదర్శ తల్లి, ఒక ఆదర్శ కోడలుగా మారిపోయింది. కాని చదవాలని, జీవితంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని ఎంతో ఆశలతో ఆమె లోపల ఉన్న కౌసల్య ఇప్పుడు అవన్నీ మర్చిపోవలసి వచ్చింది. కొద్ది రోజులకు కొడుకు పెద్దవాడయ్యాడని, తను కూడా ఏదైనా చెయ్యాలని చాలాసార్లు అనుకుంది. చుట్టుపక్కల ఏదైనా ప్రైవేటు స్కూల్లో ఉద్యోగం మొదలు పెట్టాలని అనుకుంది. కాని అత్తగారిని అడిగితే ఒక తుఫాను లేచినట్లే అయ్యింది. ఇప్పుడు నీ బాబుని ఎవరు చూసుకుంటారు? అయినా నీకు ముందే చెప్పాను, ఈ ఇంటి కోడలు ఉద్యోగం చెయ్యటానికి వీల్లేదు. మా పరువు మట్టిలో కలపాలని నీ ఉద్దేశమా? అక్కడే నిలబడి ఉన్న కొడుకు రఘురాం వైపు చూస్తూ, రఘురాం, నీ భార్యకు చెప్పు, ఈ ఇంట్లో ఇదంతా అస్సలు నడవదు. అత్తగారి మాటలకు కౌసల్య భయపడింది. ఇంటిలోని ప్రతి సభ్యుడి సౌకర్యం కోసం ఆమె తన ఆశలను త్యాగం చేసింది. దానికి ప్రతిఫలంగా కౌసల్యకు కేవలం బానిసత్వం మాత్రమే లభించింది. ఇక ఇప్పుడు ఆమె ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు, ఎప్పుడూ ఫిర్యాదు చేసేది కాదు. అద్దంలో తనను తాను చూసుకున్నప్పుడు ఈ స్త్రీ ఎవరు అని ఆమెకు అనిపించేది. ఇంటి పనులు చేసి అలసిపోయేది. ఆమె కళ్ళ కింద నల్లటి వలయాలు, నుదుటిపై చింతరేఖలు, పెదవులపై అలసటతో కూడిన నవ్వు ఉండేవి.
ఆమె తనను తాను గుర్తించడంలో తడబడేది. పెళ్ళై 15 సంవత్సరాలు అయ్యేసరికి అత్తగారు మరణించారు. ఇప్పటి వరకు ఇంటి సంసార బాధ్యతంతా కౌసల్య భుజాలపై పడింది. దాని నుంచి తప్పించుకోవటం ఆమెకు అసాధ్యమయ్యింది. దాదాపు 4 సంవత్సరాల క్రితం ఆమె భర్త రఘురాం కూడా ఆకస్మిక గుండెపోటుతో మరణించాడు. లోకం ముందు ఆమె చాలా ప్రశాంతంగా ఉన్నా లోపల ఆమె అస్తిత్వం విరిగిపోయినట్లయింది. కార్తీక్ ఇప్పుడు పెద్దవాడయ్యాడు. ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి వయసొచ్చింది. చివరికి కొడుకు కార్తీక్ పెళ్లి రోజు కూడా వచ్చేసింది. అంతలోనే ఇంటి బెల్ మోగడంతో కౌసల్య వర్తమానంలోకి వచ్చింది. కొడుకు పెళ్లి చాలా ఘనంగా జరిగింది. ఇంటి గుమ్మంలో దీపిక తన మొదటి అడుగులు వెయ్యగానే ఎన్ని సంవత్సరాల నుంచో ఉన్న ఒంటరితనం ఆమె కోడలి కాలి గజ్జల సవ్వడితో అంతమైపోయినట్లు అనిపించింది కౌసల్యకు. ఎర్రటి చీరలో మెరిసిపోతున్న అందమైన దీపికను చూసి కౌసల్యగారి మనసు ఆనందంతో నిండిపోయింది. ఆమె తన కోడలికి హారతి ఇచ్చింది. మనసులో దేవుడికి ధన్యవాదాలు చెప్పింది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. బంధువుల నవ్వులు, ఆట పట్టించడం, ఆచారాల మధ్య కౌసల్యగారి కళ్ళు కేవలం దీపికపైనే ఉన్నాయి. ఆమె ప్రతి చిన్న కదలికలో తన కూతురి ఛాయలను వెతుకుతోంది. సాయంత్రం కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చున్నప్పుడు మాటల్లో మాటగా కౌసల్యగారు అడిగేశారు. దీపిక, ముందు ముందు ఏం చేద్దామనుకుంటున్నావు? ఆ వాతావరణంలో ఒక్క క్షణం నిశ్శబ్దం అలుముకుంది. దీపిక కళ్ళల్లో ఒక ఆత్మవిశ్వాసం, ఒక కళ కనిపించాయి. అత్తయ్యా, నేను నా చదువును మధ్యలో ఆపాలనుకోవడం లేదు. నేను క్యాట్ పరీక్షను క్లియర్ చేయాలి అంది. అక్కడ ఉన్న కొందరు బంధువులు ఆశ్చర్యంగా చూశారు. కాని కౌసల్యగారి ముఖం మాత్రం సంతోషంతో వెలిగిపోయింది. లోతుగా ఎక్కడో అణిచిపెట్టుకున్న ఆమె సొంత అసంపూర్తి కలలకు అకస్మాత్తుగా రెక్కలు వచ్చినట్లు అనిపించింది. ఆమె దీపిక తలపై ప్రేమతో చెయ్యి వేసి, దీపిక, ఇది చాలా మంచి నిర్ణయం. నువ్వు నీ చదువును తప్పకుండా పూర్తి చెయ్యి. నేను ఎప్పుడూ నీకు అండగా ఉంటాను. నేను పూర్తి చెయ్యలేని కలను నువ్వు సాకారం చేస్తావు. కౌసల్యగారి గొంతులో ఒక సంతృప్తి భావం ఉంది. ఆ ఒక్క క్షణంలోనే తన కోడలి విద్యకు తాను ఏ రకమైన ఆటంకం కలిగించకూడదని ఆమె మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. దీపిక ఒక స్వతంత్ర, ఆత్మవిశ్వాసం కలిగిన మరియు బలమైన మహిళగా ఎదగాలని ఆమె కోరుకుంది. అయితే నెమ్మదిగా ఇంట్లో ఒక ఒత్తిడి ఏర్పడడం మొదలయ్యింది. దీపిక రోజంతా తన గదిలోనే గడపటం మొదలుపెట్టింది. ఉదయం ఆలస్యంగా నిద్రలేవటం, ఆపై గంటల తరబడి పుస్తకాల మధ్య మునిగిపోవటం, సాయంత్రం అవ్వగానే కార్తీక్తో బయట తిరగడానికి వెళ్లటం. ఇదే ఆమె కొత్త దినచర్యగా మారిపోయింది. ఇంట్లో ఏ పనైనా సరే అందులో సహాయం చెయ్యాలనే ఆసక్తి దీపికకు లేదు. అస్సలు దాని అవసరమే ఆమె ఎప్పుడూ అనుకోలేదు. కౌసల్య పని చెయ్యనందుకు దీపికను ఎప్పుడూ మందలించలేదు. కాని ఒక విషయం ఆమె మనసులో బాధగా ఉండేది. అదేమిటంటే దీపిక కనీసం ఆమెతో కలిసి ఒక కప్పు టీ కూడా తాగేది కాదు. ఎప్పుడు కూడా వంటగదిలోకి వచ్చి, అత్తయ్యగారు, ఏదైనా పని ఉంటే చెప్పండి, నేను చేస్తాను అని కూడా అడిగేది కాదు. ప్రతి పండుగకు, ప్రతి ఉత్సవానికి కౌసల్య ఒక్కరే ఇంటిని పూర్తిగా అలంకరించేవారు. వంటకాలు చేసేవారు. అతిథులకు స్వాగతం పలికి వారిని చూసుకునే బాధ్యత కూడా కౌసల్య మీదే ఉండింది. సమయానికి వారికి కావలసినవి అందించడం, ఇంటి పనులు చేసి అలసిపోయి మౌనంగా ఒక మూల కూర్చుండిపోయేది కౌసల్య. కార్తీక్ మరియు దీపిక ఆ సమయంలో కూడా తమ సొంత ప్రపంచంలోనే మునిగిపోయి ఉండేవారు. ఒకవేళ ఆమెను చూసినా, ఏమ్మా ఖాళీగా కూర్చున్నావు అని మాత్రమే అడిగేవారు. మరియు కౌసల్య నవ్వుతూ ఏమీ లేదు అని సమాధానం ఇచ్చేది. కాని ఆమె లోపలి గొంతు పదే పదే ఇలా అనేది, నాకు ఒక మాట్లాడే మనిషి కావాలి.
ఎలా ఉన్నావని నన్ను అడిగే మనిషి కావాలి. నన్ను అర్థం చేసుకునే ఒక కూతురు కావాలి. దీపిక కోడలే కాని కౌసల్య ఆమెను కోడలిగా ఎప్పుడూ భావించలేదు. కౌసల్య ప్రతి బంధానికి సమయం ఇవ్వాలని భావించారు. కాని సమయం కూడా గడిచిపోయింది. కొడుకు కోడలు ఎప్పుడూ తల్లితో అంతే దూరం పాటించేవారు. ఆమె అనేక సందర్భాలలో దీపికకు దగ్గరవ్వాలని ప్రయత్నించారు. ఒకరోజు ఆమె పాత ఫోటో ఆల్బంను తీసి దీపిక గదిలోకి వెళ్లి ఆమె దగ్గర కూర్చున్నారు. దీపిక, అమ్మా, ఈ ఫోటోలను కొంచెం చూడు. ఇవి నా పెళ్లి ఫోటోలు. మరియు ఇది చూడు, ఇది నా కాలేజీ డాన్స్ కాంపిటీషన్ ఫోటో. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం దీపిక అని అన్నారు. కాని కౌసల్య గారు ఇంకేదో మాట్లాడేలోపే దీపిక, అత్తయ్యగారు, నేను ఇప్పుడే కొంచెం చదవాలి. రేపటిలోగా నా అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి. తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు చూస్తాను అని చెప్పింది. కౌసల్య గారు మౌనంగా ఆల్బంను సర్దుకొని బయటకు వచ్చారు. తరువాత కొన్ని రోజులు అలాగే గడిచాయి. దీపిక ఇంకా చిన్నపిల్ల. నా వైపు ప్రయత్నం చెయ్యటంలో తప్పులేదు అని తనకు మనసులో అనిపించడంతో కౌసల్య గారు మళ్ళీ ప్రయత్నించారు. దీపిక, నువ్వు నాతో పాటు బజారుకు వస్తావా? నేను చీరలు కొనుక్కోవాలి మరియు నువ్వు కూడా నీకు నచ్చిన కొన్ని వస్తువులను కొనుక్కోవచ్చు అని అడిగారు. దీపిక ఒక చిన్న నవ్వుతో సమాధానం ఇచ్చింది. అత్తయ్యగారు, నేను నా కోసం డ్రెస్సులు కార్తీక్తో కలిసి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. నాకస్సలు టైం లేదు. మీరు మీ చీరలు తీసుకురండి అని అంది. ప్రతిసారి కౌసల్య గారి ప్రయత్నించటం దీపిక అత్తయ్యను ఎప్పుడూ అర్థం చేసుకోకపోవటం జరిగేది. ఆ తరువాత ఎప్పుడూ కౌసల్య మళ్ళీ దీపికతో దగ్గరయ్యే ప్రయత్నం చెయ్యలేదు. కాని ఇప్పుడు నెమ్మదిగా ఆమెకు ఒక విషయం అర్థం కావడం మొదలయ్యింది. కోడలితో బంధం పెంచుకోవాలనే ఈ ప్రయత్నం కేవలం ఒకవైపు నుంచే జరుగుతోంది. ఆమె దీపికతో తన బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి, తన సమయాన్ని, తన భావాలను పంచుకోవటానికి సిద్ధంగా ఉంది. కాని ఎదురుగా తీసుకోవడానికి మరియు ఇవ్వడానికి ఎవ్వరూ లేరు. ఒక బంధంలో కేవలం ఒకే చెయ్యి ముందుకు సాగితే అది అలసిపోయి ఒక రోజున తనంతట తానే ముడుచుకుపోతుంది. దీపిక రోజంతా తన గదిలోనే మునిగి ఉండేది. పుస్తకాల పేజీల్లోనూ, అప్పుడప్పుడు మొబైల్లో, తెరిచిన నోట్బుక్లోనూ లేక ల్యాప్టాప్ స్క్రీన్తోనూ బిజీగా ఉండేది. ఉదయం నుండి సాయంత్రం వరకు చదువులో గడిపిన తర్వాత కార్తీక్, దీపిక ఇద్దరూ సాయంత్రం బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడే ఏదో ఒక కెఫేలో లేదా హోటల్లో భోజనం చేసి వచ్చేవారు. ఇంట్లో కౌసల్య గారు కొడుకు కోడలి కోసం ప్రేమతో వంట చేసి ఉండేవారు. కాని ప్రతిరోజు ఆ వంట అలాగే ఉండేది. చాలాసార్లు వంట పాడైపోయేది. చెత్తబుట్టలో పారేయాల్సి వచ్చేది. ఇది చూసి కౌసల్య గారి గుండెలో ఒక రకమైన బాధ కలిగేది. ఒకరోజు ఆమె మాట్లాడింది. కార్తీక్, ఇంట్లో చేసిన వంటంతా వృధా అయిపోతోంది. మీరిద్దరూ రోజూ బయటనుంచే తిని వస్తున్నారు. కార్తీక్ ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయాడు. కాని సమాధానం అతని భార్య ఇచ్చింది. దీపిక కోపంతో ఇలా అంది. అత్తయ్యా, వంట చెయ్యమని మిమ్మల్ని ఎప్పుడూ అడగలేదు కదా. మేము ఇంట్లో తినే రోజు చెబుతాం, అప్పుడు వండండి. అంతేకాని బలవంతంగా తినమంటే ఎలా? కౌసల్య గారికి అర్థమయ్యింది తన కష్టానికి ఎటువంటి విలువ లేదని. ఇంట్లో వాళ్ళు తన అలసటను అర్థం చేసుకోవటం లేదు. తన ప్రేమను కూడా అనుభవించడం లేదు. నెమ్మదిగా ఆమెలో ఒక రకమైన ఒంటరితనం పెరగడం మొదలయ్యింది. ఇక కౌసల్య గారికి ఉదయం 4:30 గంటలకే రోజు మొదలయ్యేది. టిఫిన్ చేయటం, అల్పాహారం సిద్ధం చెయ్యటం, దీపిక కోసం పాలు, కార్తీక్ కోసం కాఫీ, అన్నీ ఎవరి అంచనా లేకుండా నిశ్శబ్దంగా చేసేవారు. అయితే దీపిక రోజూ మాత్రం మధ్యాహ్నం 11 గంటల తర్వాత మొదలయ్యేది. ఆమె లేచి హడావిడిగా ఏదో ఒకటి తిని మళ్ళీ తన గదిలోకి చదువులో మునిగిపోయేది.
భోజనం సమయంలో నిశ్శబ్దంగా డైనింగ్ టేబుల్ నుండి ప్లేట్ తీసుకుని రూంలోకి వెళ్ళిపోయేది. కౌసల్య గారు ఒకట్రెండు సార్లు కూర్చొని కలిసి తినమని చెప్పినప్పుడు అత్తయ్య టైం లేదు, నోట్స్ పూర్తి చేయాలి అని సమాధానం వచ్చేది. రోజులు గడుస్తూ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత దీపికకు ఒక కాలేజీలో ఉద్యోగం దొరికింది. ఇప్పుడు ఇంట్లో ఏం జరుగుతోంది, ఏం లేదు అనే విషయంతో ఆమెకు సంబంధం లేకుండా పోయింది. ఉదయం ఉద్యోగానికి వెళ్ళేది, మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చి భోజనం చేసి నిద్రపోయేది. సాయంత్రం లేచిన తర్వాత మొబైల్ స్క్రోల్ చేయటంలో నిమగ్నమై ఉండేది. కౌసల్య గారు ఏదైనా అడిగినా లేదా సహాయం కోసం పిలిచినా ఉద్యోగం పని చేస్తున్నానని ఏదో ఒక సాకు చెప్పేది. కార్తీక్ కూడా ఆఫీసు నుండి రాగానే నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయేవాడు. కౌసల్య గారికి ఈ ఇల్లు ఒక వర్క్ జోన్గా మారిపోయింది. ఇక్కడ అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఒక్క కౌసల్య మాత్రమే అందరి వెనుక పరుగులు తీస్తోంది. వయసు పెరిగే కొద్దీ కౌసల్యకు ఇంటి పనులు చెయ్యటం ఇబ్బందిగా ఉంది. ఆరోగ్యం సహకరించడం లేదు. ఇదే విషయం కార్తీక్తో మాట్లాడాలనుకుంది. ఒకరోజు ఆఫీస్ నుండి వచ్చిన కార్తీక్తో, కార్తీక్, దీపిక ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి నేను ఎప్పుడూ ఏ పని చెప్పలేదు. ఆమె హాయిగా చదువుకోవాలని, తన కెరీర్ నిర్మించుకోవాలని నేను కోరుకున్నాను. ఇప్పుడు నాకు వయసైపోతోంది, ఇంటి పని చేసుకోలేకపోతున్నాను. నువ్వు దీపికతో చెప్పు, నాకు కొద్దిగా సహాయం చెయ్యమని. కార్తీక్ విసుగు చెందుతూ అన్నాడు. అమ్మా, నువ్వు ఇది వరకు కూడా అన్నీ చేసేదానివి కదా, ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు అలసటగా అనిపిస్తోంది? నీకు ఏ కష్టం ఉందో స్పష్టంగా చెప్పు. కౌసల్య మొదటిసారిగా నిక్కచ్చిగా చెప్పింది. కష్టం ఏమిటంటే ఈ ఇంట్లో అందరికీ స్వేచ్ఛ ఉంది. దీపికకు చదువుకోవడానికి, నీకు బయటకు వెళ్ళడానికి, మీ ఇద్దరికీ మీ ఇష్టం వచ్చినట్లు ఏదైనా చెయ్యడానికి. కానీ నాకు, నా కోసం కనీసం 10 నిమిషాలు కూడా దొరకడం లేదు. నాకు కేవలం పనుల్లో సహాయం మాత్రమే కావాలి. దానికి కార్తీక్ అన్నాడు. అమ్మా, దీపిక కూడా నీకు సహాయం చెయ్యాలనుకుంటుంది. కానీ పాపం ఆమెకు సమయం ఎక్కడుంది? తను నీలాగా ఇంట్లో ఉండడం లేదు. ఆమె ఉద్యోగం చేస్తుంది. తను కూడా డబ్బు సంపాదిస్తుంది. ఆమె కష్టాన్ని కూడా అర్థం చేసుకో. ఇద్దరికీ వచ్చే జీతం తక్కువ. త్వరలో కారు కొనాలనుకుంటున్నాము. ఇప్పుడు పనిమనిషిని పెట్టలేము. సరిగ్గా చెప్పావు నాన్నా. నేను వర్కింగ్ కాదు. నేను బయటకు వెళ్లి డబ్బు సంపాదించి తీసుకురాలేను. కాబట్టి ఇంటి పనంతా చెయ్యాలి. ఇలా మాట్లాడుతూ కౌసల్య గారు తన కన్నీళ్లను దాచుకోవడానికి ప్రయత్నించారు. కొద్దిసేపటి తర్వాత తలెత్తి చూస్తే కార్తీక్ తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు. కౌసల్య గారికి గత కొద్ది రోజులుగా ఒంట్లో బాగోలేదు. మోకాళ్ల నొప్పులు, శరీరంలో బరువు, ఉదయం లేస్తే చేతులు కాళ్ళు మొద్దుబారినట్లు అనిపించేవి. అయినప్పటికీ ఆమె ఇంట్లోని పనులన్నీ విరామం లేకుండా చేస్తూనే ఉంది. కాని మధ్యాహ్నం మోకాళ్ల నొప్పి భరించలేనంతగా అయినప్పుడు ఆమె కొడుకు గదిలోకి వచ్చి ఇలా అంది. కార్తీక్, నా మోకాళ్ళు ఈరోజు చాలా నొప్పిగా ఉన్నాయి. అదే సమయానికి దీపిక ఫోన్ మోగింది. దాంతో ఆమె లేచి బయటికి వెళ్ళిపోయింది. కార్తీక్ నిర్లక్ష్యంగా మొబైల్ స్క్రోల్ చేస్తూ అన్నాడు. పెయిన్ కిల్లర్ ఉంది, వేసుకో. కౌసల్య మౌనంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత, అమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? నీ మోకాలు నొప్పి ఎలా ఉంది అని ఎవ్వరూ అడగలేదు. రోజులు గడిచాయి. ఒకరోజు కౌసల్య గారు తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తున్నారు. అప్పుడు కార్తీక్ వచ్చి, అమ్మా, శుభవార్త, దీపిక తల్లి కాబోతుంది. నువ్వు నాయనమ్మ కాబోతున్నావు అన్నాడు. ఒక క్షణం ఆమె చెయ్యి ఆగిపోయింది. హృదయం సంతోషంతో వికసించింది. నాయనమ్మ, ఈ పదం ఆమె చెవుల్లో గంటల మోతలా ప్రతిధ్వనించింది. నిజమా నాన్నా? ఇది చాలా గొప్ప విషయం. సంవత్సరాల తర్వాత జీవితంలో ఒక చిన్న పాపాయి ఇంటికి రాబోతుంది అని తెలిసిన క్షణం కౌసల్య ఉబ్బి తబ్బిబ్బైపోయింది.
తల్లి అయిన తర్వాత దీపికకు కూడా బాధ్యత తెలుస్తుందనే ఆశ కూడా మనసులో కలిగింది. కాని నా కోడలికి నా విషయంలో జరిగినట్టుగా అన్నింటినీ జరగనివ్వను అని కౌసల్య గారు మనసులో గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆమె దీపికకు తన కూతురిలాగా ప్రేమ, భద్రత మరియు శ్రద్ధ ఇవ్వాలని అనుకున్నారు. తద్వారా ఆమె తన గర్భాధారణ కాలం సుఖంగా మరియు గుర్తుండిపోయేలా ఉండాలని కోరుకున్నారు. ఆమె తన గర్భాధారణ రోజులను గుర్తు చేసుకోవడం ప్రారంభించింది. పెళ్లైన 2 సంవత్సరాల తర్వాత ఆమె తల్లి కాబోతున్నప్పుడు ఆమె జీవితం అత్తింటి బాధ్యతల్లో చిక్కుకుపోయింది. ఉదయం ఇల్లు శుభ్రం చేయటం, రోజంతా వంటగదిలో కష్టపడటం మరియు అత్తామామలకు సేవ చేయటం. ప్రతి పని ఆమె వంతుకే వచ్చేది. 5వ నెల వచ్చేసరికి నడుము నొప్పి మరియు అలసట ఆమెను మరింత బాధించాయి. కాని అత్తగారు ఇలా అనేవారు, ప్రతి స్త్రీ పిల్లలను కంటుంది. నువ్వేమీ కొత్తగా చెయ్యటం లేదు. కష్టమైన పనులు చెయ్యి. దీనివల్ల డెలివరీ సులభమవుతుంది. మరియు రోజూ గిర్నీలో గోధుమలు పిండి పట్టే పని కూడా కౌసల్య గారికి అప్పగించారు. ఇదంతా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని అత్తగారు చెప్పారు. కానీ 9వ నెల వచ్చే వరకు కూడా ఇల్లు శుభ్రం చేయటం మరియు వంట చేయటం ఆమె బాధ్యతగానే ఉండిపోయింది. భర్త రఘురాం తన పనిలో మునిగిపోయి ఉండేవాడు. ఒకసారి కౌసల్య గారు ధైర్యం చేసి ఇలా అన్నారు, ఏవండి, ఈరోజు నడుము కొంచెం నొప్పిగా ఉంది, లేవలేకపోతున్నాను అని ఆమె చెప్పగానే, అయితే నేనేం చెయ్యాలి? నేను కూడా ఆఫీసు నుండి అలసిపోయి వచ్చాను అనేవాడు. గర్భాధారణ సమయంలో ఆమె కోరుకున్న ఆ ఆప్యాయత, ఆ శ్రద్ధ ఎక్కడా దొరకలేదు. గర్భం యొక్క చివరి నెలల్లో కూడా నొప్పి, అలసట, మనసులోని భయం అన్నీ ఒంటరిగానే భరించాల్సి వచ్చింది. డాక్టర్ అపాయింట్మెంట్ అడగడం దేవుడెరుగు. 1 కప్పు పాలు కూడా ఎవ్వరూ అడిగేవారు కాదు. గర్భాధారణ చివరి రోజు వరకు ఆమె ఇంట్లో పనులు చేస్తూనే ఉంది. కానీ చివరికి ఆపరేషన్ చెయ్యాల్సి వచ్చింది. ఆ బాధ, ఆ నిస్సహాయత, ఆ ఒంటరితనం ఆమె మనసులో లోతుగా నాటుకుపోయాయి. ఈరోజు ఆ రోజును గుర్తు చేసుకుని ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. లేదు, నా కోడలు ఇదంతా భరించవలసిన అవసరం లేదు అని ఆమె తనను తాను సమాయత్తం చేసుకుంటూ గట్టిగా నిశ్చయించుకున్నారు. ఇకపై ఆమె విషయంలో, నా విషయంలో జరిగినట్లుగా జరగనివ్వను. నెమ్మదిగా ఆమె దీపిక బాగోగుల కోసం తనను తాను అంకితం చేసుకున్నారు. ఆమె ప్రతి విధంగా శ్రద్ధ తీసుకున్నారు. దీపిక కొన్నిసార్లు చిరాకుగా లేదా కలత చెందినప్పుడు, ఏం పర్వాలేదమ్మా, ఈ సమయం సున్నితమైంది అని చెప్పేది కౌసల్య. ప్రతి స్త్రీ జీవితంలోనూ మాతృత్వం ఒక అవకాశమని, ఆమెకు భద్రత మరియు ప్రేమ లభించడం ఆమె హక్కు అని దీపికను ఉత్తేజపరిచేది. చూస్తుండగానే 9 నెలలు గడిచిపోయాయి. అభినందనలు, బాబు పుట్టాడు అని వినగానే కౌసల్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కొన్ని క్షణాల పాటు గుండె ఆగిపోయినట్లు అనిపించింది. ఆమె మెల్లగా చేతులు జోడించి మనసులో, దేవుడా, నీకు కృతజ్ఞతలు. ఈరోజు నిజంగా నాకు జీవితంలో అత్యంత విలువైన బహుమతినిచ్చావు అని అంది. కౌసల్య మొదటిసారి తన మనవడిని ఒడిలో తీసుకున్నప్పుడు తన అలసట, శరీర నొప్పి, అన్ని ఫిర్యాదులు ఒక్క క్షణంలో మాయమైపోయినట్లు అనిపించింది. దీపిక డెలివరీ తర్వాత కూడా ఎవరి అంచనాలు లేకుండా కౌసల్య ఇంటి పనులు, బాబు పనులు అన్నీ తనే చూసుకుంది. బిడ్డకు దాదాపు 4 నెలలు నిండినప్పుడు దీపిక తిరిగి ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకుంది. ఇంట్లో అమ్మ ఉంది, ఆమె మనవడిని బాగా చూసుకుంటుంది అని చెప్పి కార్తీక్ కూడా ఆమె నిర్ణయానికి సమ్మతించాడు. కౌసల్య కాళ్లలో వాపు ఉండేది, నడుములో తేలికపాటి నొప్పి నిరంతరం ఉండేది. కాని మందులు తీసుకొని మరియు సావకాశంగా అన్ని పనులు పూర్తి చేసేది. శరీరం అలసిపోతుందని లేదా మనసులో ఏదైనా భారం ఉందని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడేది. కార్తీక్ మరియు దీపిక ప్రతిరోజు సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు రోజు మొత్తం
కొడుకు కథలు విని నవ్వేసేవారు. తన వంతు విశ్రాంతి, ఆరోగ్యం, కోరికలను మరోసారి పూర్తిగా పక్కన పెట్టేసింది కౌసల్య. కేవలం కుటుంబపు బండి నడవాలని మాత్రమే. ఇంట్లో దీపికా, కార్తీక్ 5వ వివాహ వార్షికోత్సవం వేడుకకు సన్నాహాలు జరుగుతున్నాయి. బిట్టూకు ఇప్పుడు సంవత్సరంన్నర అయ్యింది. ఒక్కోసారి నడుస్తూ పడిపోయేవాడు. ఒక్కోసారి నాయనమ్మను చూసి ప్రేమగా నవ్వేవాడు. ఆపై తన సొంత భాషలో ఏదో మాట్లాడడానికి ప్రయత్నించేవాడు. కార్తీక్, దీపిక ఈ వార్షికోత్సవాన్ని ప్రత్యేకంగా చెయ్యాలని నిర్ణయించుకున్నారు. పెద్ద హోటల్లో పార్టీ, క్యాటరింగ్, ఫోటోషూట్ అన్నీ పెద్ద స్టైల్లో జరగాలని నిర్ణయమయ్యింది. దీపిక చేతిలో మొబైల్ ఉంది. ఒక్కోసారి డెకరేటర్తో, ఒక్కోసారి ఫోటోగ్రాఫర్తో మాట్లాడుతోంది. కార్తీక్ ఆఫీసు నుండి సమయం తీసుకుని వార్షికోత్సవ వేడుక తయారీలో నిమగ్నమై ఉన్నాడు. అందరి స్నేహితులకు, బంధువులకు ఆహ్వానం ఇవ్వబడింది. కౌసల్య అక్క రేఖ పార్టీకి 10 రోజుల ముందే వారింటికి వచ్చింది. నిజానికి ఇద్దరూ చాలా రోజులుగా కలవలేదు. అందుకే తన చిన్న చెల్లెలితో కొన్ని క్షణాలు గడపాలని అనుకుంది. కొన్ని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలనుకుంది. కాని రేఖ కౌసల్యని చూసినప్పుడు ఆమె ముఖంలో అలసట, కళ్ళల్లో విచారం మరియు రోజువారీ పనులు చూసి ఆశ్చర్యపోయింది. అసలు విషయం ఏమిటో ఆమె వెంటనే అర్థం చేసుకుంది. ఒక మధ్యాహ్నం కౌసల్య వంటగదిలో కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు రేఖ టీ కప్పును అందిస్తూ, కౌసల్య, ఇలా తయారయ్యావేంటి? నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. అస్తమాను నువ్వు వంటగదిలోనో లేదా ఇంటి పనుల్లోనో కష్టపడుతున్నావు. కొంచెం నీ కోడలికి కూడా ఇంటి బాధ్యత తీసుకోమని చెప్పు అంది. కౌసల్య మెల్లగా తలదించుకుంది. ఇంట్లో విషయం బయటికి పోవటం ఆమెకు ఇష్టం లేదు. అయ్యో, అలాంటిదేమీ లేదక్కా. ఈ రోజుల్లో అమ్మాయిలు ముందు చదువు, తరువాత ఉద్యోగం, వాళ్లకు ఇల్లు చూసుకోవడానికి సమయం ఎక్కడుంది అని కౌసల్య మాట దాటవేయాలని నవ్వడానికి ప్రయత్నించింది. కాని ఆమె స్వరంలో గుండెలోని బాధ దాగి ఉంది. నువ్వు దీపికాతో పని చెయ్యనివ్వకపోతే తను ఎలా చేస్తుంది? నువ్వే అన్నీ భరించడానికి సిద్ధంగా ఉంటే ఎవరూ స్వయంగా పని చెయ్యడానికి ముందుకు వస్తారు? రేఖా మాటల్లో పదునైన వ్యంగ్యం ఉంది. అది కౌసల్య మనసుకు గుచ్చుకుంది. ఆమె మెల్లగా అంది, ఇక నీ ముందు దాయలేను. ఇంటి మొత్తం పని నా నెత్తిన పడుతుంది. ఉదయం నుండి రాత్రి వరకు వంట చేయటం, బిట్టును చూసుకోవటం, ఇంటిని శుభ్రం చేయటం. దీపిక ఏమీ చెయ్యదు. ఈ విషయం కార్తీక్తో కూడా మాట్లాడాను. కాని వాడికి భార్య ఎక్కువైపోయింది. నేనెప్పుడూ కోడలిని ఉద్యోగం చెయ్యొద్దని ఆపలేదు. కేవలం ఇంటి పనుల్లో సహాయం చెయ్యమని అడిగాను అంటూ కౌసల్య కళ్ళు చెమ్మగిల్లగా రేఖ కౌసల్య భుజంపై చెయ్యి వేసింది. నువ్వు నీకోసం నువ్వే నిలబడే వరకు ఎవ్వరూ నిన్ను అర్థం చేసుకోరు. ప్రతి ఒక్కరూ తమ పోరాటాన్ని స్వయంగా పోరాడాలి కౌసల్య. కౌసల్య మౌనంగా వింటోంది. పెళ్లి రోజుకు ఇంకా వారం మాత్రమే మిగిలి ఉంది. ప్రతిరోజు దీపిక మరియు కార్తీక్ షాపింగ్కు వెళ్లేవారు. నేను కూడా పార్టీ కోసం కొత్త బట్టలు తీసుకుంటాను అని అడిగితే వెంటనే ఏదో ఒక ఆచరణాత్మక ప్రశ్న వచ్చేది. అమ్మా, బిట్టును ఎవరు చూసుకుంటారు? నువ్వు వెళ్తే పిల్లోడు ఎలా ఉంటాడు? వాడికి సమయానికి ఎవరు తినిపిస్తారు? ఇది విని కౌసల్య మౌనంగా ఉండేది. రోజులు గడిచాయి. దీపికా కోసం ప్రత్యేక గౌను, కార్తీక్ కోసం డిజైనర్ కోట్ ప్యాంట్, బిట్టు కోసం డిజైనర్ దుస్తులు. కాని కౌసల్య కోసం ఆమె ఇంతకు ముందు చాలాసార్లు ధరించిన పాత చీరలే. కాని ఒక ఆదివారం ఉదయం రేఖ కార్తీక్తో చెప్పింది, కార్తీక్, ఈరోజు ఆదివారం. ఇంట్లో నువ్వు దీపిక ఉండి బాబును చూసుకోండి. ఈరోజు కౌసల్య నేను షాపింగ్కి వెళ్తాము. ఆమె ఇంకా తన కోసం ఏమీ కొనలేదు. కార్తీక్ కొంచెం అసౌకర్యంగా ఫీలయ్యాడు. పెద్దమ్మ, బిట్టు అమ్మ పెడితేనే తింటాడు. ఈరోజు డెకరేటర్తో మీటింగ్ ఉంది. దీపిక కూడా రావాలి. మేము చాలా విషయాలు ఫైనల్ చేయాలి.
దీపిక కూడా వెంటనే అంది. అవునత్తయ్య గారు, మీరేదైనా కావాలంటే మేము తీసుకువస్తాము అని నచ్చజెప్పడానికి చూసింది. లేదమ్మా దీపిక, మేమిద్దరం షాపింగ్ చెయ్యక చాలా రోజులయ్యింది. అదీ కాక కౌసల్య తనకి నచ్చినవి తీసుకుంటుంది అనింది రేఖ. అప్పుడు దీపిక, కానీ ఇంట్లో బిట్టును ఎవరు చూసుకుంటారు అంది. అప్పుడు కౌసల్య చిరునవ్వుతో ఇలా అంది. మీరిద్దరూ బయటకు వెళ్ళాలంటే బిట్టును మీతో తీసుకువెళ్ళండి. ఇప్పుడు వాడికి 1 ఏడాదిన్నర. వాడు మీ బిడ్డ కూడా. ఈసారి నేను ఏం ధరించాలో నేనే ఎంచుకుంటాను. కార్తీక్ మరియు దీపిక కొద్దిసేపు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కాని రేఖ పదునైన చూపులు చూసి ఏమీ చెప్పలేకపోయారు. ఆ మధ్యాహ్నం కౌసల్య దాదాపు చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారిగా తను ధరించాలనుకున్న బట్టలను తన కోసం కొనుగోలు చేస్తోంది. పార్టీ రోజు రానే వచ్చింది. ఇల్లు దేదీప్యమానంగా వెలిగింది. అందంగా అలంకరించబడిన హాలు, స్లో సౌండ్, పాత పాటల ట్యూన్ మరియు అద్భుతమైన ఏర్పాట్లు చూసిన వారెవరూ పొగడకుండా ఉండలేకపోయారు. కార్తీక్, దీపిక హాల్లో ప్రవేశం ఒక అద్భుతమైన కలర్ఫుల్ కపుల్ డ్యాన్స్తో జరిగింది. అందరి దృష్టి కార్తీక్ మరియు దీపిక వైపు వెళ్ళింది. దీపిక తన నీలిరంగు డ్రెస్సులో చాలా అందంగా కనిపిస్తోంది మరియు కార్తీక్ నల్ల కోటు ప్యాంటులో స్మార్ట్గా కనిపించాడు. వారి డ్యాన్స్కి అతిథులు చప్పట్లు కొట్టారు. కానీ అందరి దృష్టి కౌసల్యపై పడినప్పుడు అతి పెద్ద ఆశ్చర్యం కలిగింది. ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత ఆమె తనకి నచ్చిన రంగు కొత్త పట్టు చీర ధరించింది. తేలికపాటి మేకప్, నవ్వుతున్న ముఖం మరియు కళ్ళల్లో మెరుపు. తన కొత్త రూపంలో ఆమె చాలా మారిపోయి వికసించినట్లు కనిపించింది. అది చూసి చాలామంది బంధువులు ఆశ్చర్యపోయారు. ప్రజలు ఆమెను గుర్తుపట్టడం కూడా కష్టమవుతోంది. రేఖ మరియు కౌసల్య, అన్నయ్య, వదిన కూడా వచ్చారు. అప్పుడే ఉల్లాసకరమైన వాతావరణాన్ని సృష్టిస్తూ రేఖ అంది. కౌసల్య, ఈరోజు నువ్వు స్టేజీపైకి రావాల్సిందే. కౌసల్య గారు నవ్వారు. అరే వదిలేయండి, నా వయసు ఇప్పుడు పాటలు డాన్సులు చేసేది కాదు. అప్పుడే వాళ్ళ అన్నయ్య కూడా, కౌసల్య, మీ కాలేజీ వార్షికోత్సవంలో మీ డాన్స్ గుర్తుందిగా? మీ గ్రూప్ అంతా కలిసి డాన్స్ చేశారు. అందరూ నీ డాన్స్కి మంత్రముగ్ధులయ్యారు అని అన్నారు. అవునా? అయితే కౌసల్య గారి ప్రదర్శన ఒకటి తప్పకుండా ఉండాలి అన్నారు స్టేజ్ దగ్గర ఉన్న బంధువులు. చప్పట్ల మోత, ప్రేమతో నిండిన మాటలు, రేఖ కళ్ళసైగా కౌసల్యను లేచి నిలబడేలా చేశాయి. ఆమె చీరపల్లును సరిచేసుకుంటూ కొంచెం సిగ్గుపడుతూ స్టేజీపైకి వెళ్ళింది. ఒక పాట స్పీకర్లో ప్లే అవ్వగానే కౌసల్య గారు స్టేజిపై భావోద్వేగంతో కూడిన డాన్స్ చేశారు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. చప్పట్ల హోరుతో పార్టీ హాలు మొత్తం దద్దరిల్లింది. కౌసల్య గారి కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. ఎన్నేళ్లకో గాని తన ఇష్టాన్ని తీర్చుకునే అవకాశం ఆమెకు దొరికింది. కార్తీక్, దీపిక కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. కౌసల్య గారిలో ఇంత గొప్ప టాలెంట్ ఉందని వారు అస్సలు నమ్మలేకపోయారు. ఆ తర్వాత బంధువుల కలయిక, సెల్ఫీ బూత్లో పిల్లల సందడి, నలువైపులా శోభ వెల్లివిరిసింది. పెద్ద టేబుల్పై అందమైన పెద్ద కేక్ ఉంచబడింది. కేక్ కట్ చేసే సమయం రాగానే కార్తీక్ మరియు దీపిక కలిసి వారి పెళ్లి వార్షికోత్సవ కేక్ను కట్ చేశారు. ఆ తర్వాత వారిద్దరి కోసం ఒక రొమాంటిక్ పాట ప్లే అయింది. కొన్ని క్షణాల పాటు వాతావరణం పూర్తిగా ప్రేమభరితంగా మారిపోయింది. అదైన వెంటనే డీజేలో తదుపరి పాట ప్లే అయింది. పుట్టినరోజు జేజేలు అంటూ పాట ప్లే అయింది. ఈ సంగీత ధ్వనికి అందరూ ఆశ్చర్యపోయారు. కార్తీక్ తటపటాయిస్తూ ఆర్గనైజర్ను పిలిచి, సార్, ఇది బర్త్డే పార్టీ కాదు, పెళ్లి రోజు, మర్చిపోయారా ఏంటి అని అడిగాడు. అప్పుడే రేఖా గారు గట్టిగా, ఖచ్చితంగా సరైన పాటనే ప్లే చేశారు, ఇది నేనే పెట్టించాను అని అన్నారు. అందరూ ఆమె వైపు చూడసాగారు.
రేఖ స్టేజీ దగ్గరికి వెళుతూ నవ్వి ఇలా అన్నారు. కార్తీక్, దీపిక, ఈరోజు కేవలం మీ పెళ్లి రోజు మాత్రమే కాదు, ఈ ఇంటికి పునాది వేసిన మనందరి ప్రియమైన కౌసల్య గారి పుట్టినరోజు కూడా. ఎవరికీ గుర్తులేదా? నిశ్శబ్దం ఆవరించింది. కార్తీక్, దీపికల ముఖాల్లో తడబాటు, సిగ్గు కలగలిసిన భావం కనిపించింది. తమ అమ్మ పుట్టినరోజును మర్చిపోవటం అందరి ముందు వారికి అవమానకరంగా అనిపించింది. రేఖ రెండవ కేక్ తీసుకురావాలని సైగ చేసి సహజంగా గంభీరమైన స్వరంతో ఇలా అన్నారు. ఇప్పుడు కేక్ కట్ అవుతుంది. ఈ ఇంటిని నిజమైన అర్థంలో ఇల్లుగా మార్చిన ఆ మహిళ కోసం. ఆమె ప్రేమ, త్యాగం లేకుండా ఈరోజు ఏ వేడుక సాధ్యం కాదు. హాలు మొత్తం చప్పట్లతో మారుమోగింది. దీపిక ముందుకు వచ్చి, అత్తయ్య, హ్యాపీ బర్త్డే, మేము నిజంగా మర్చిపోయాము, క్షమించండి, సారీ అని చెప్పింది. కార్తీక్ కూడా సంకోచిస్తూ, పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా అన్నాడు. కౌసల్య గారి ముఖంలో ఈరోజు సంతోషపు కాంతి వెలిగింది. ఆ రోజు పార్టీ హడావుడి రాత్రికి ముగిసింది. మిగతా బంధువులంతా వెళ్లిపోయారు. కాని దీపికా తల్లి విమల మాత్రం కూతురి ఇంట్లో 1-2 రోజులు ఉండిపోయింది. ఉదయం మొదటి కిరణం తగలగానే కౌసల్యకు మెలకువ వచ్చింది. ఎన్నో ఏళ్ల అలవాటు ఆమెను మంచం దిగేలా చేసింది. బయటకు రాగానే కొడుకు కోడలి గది నుండి మాట్లాడుతుంటారు కదా అని అందరికీ టీ తీసుకుని కొడుకు కోడలి గది దగ్గరికి చేరుకుంది. తలుపు సగం తెరిచి ఉంది. లోపల దీపిక రాత్రి వచ్చిన బహుమతుల కవర్లు తీస్తూ ఉంది. ఆమె తల్లి విమల కార్తీక్తో మాట్లాడుతూ ఉంది. ఇంకొక నెల రోజులే కార్తీక్, ఆ తర్వాత నేను కూడా రిటైర్ అవుతాను అని విమల ఒక నిట్టూర్పుతో సంతృప్తిగా అంది. ఇది వినగానే దీపిక చేతిలో ఉన్న గిఫ్టును పక్కన పెట్టి తల్లి దగ్గరకు వచ్చి కూర్చుంది. ఆమె ముఖంలో తల్లిపై గాఢమైన ప్రేమ, కొద్దిగా ఆందోళన కనిపించాయి. మమ్మీ, అయితే ఇకపై నీకంతా విశ్రాంతి తప్ప మరేమీ లేదు. జీవితమంతా ఉద్యోగమే చేశావు కదా. ఉదయం ఉద్యోగానికి వెళ్ళటం, మధ్యాహ్నం తర్వాత తిరిగి రావడం. కానీ ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత మీ అన్ని కోరికలు తీర్చుకోండి. ఈ వయసులో మిమ్మల్ని మీరు ఇంటి పనుల్లో అలసిపోనివ్వకండి. దానికోసం మీ కోడలు ఉంది కదా అంది. అవును, కాని తను కూడా ఉద్యోగానికి వెళ్తుంది కదా. అలాంటప్పుడు కొద్దిగా తనకు సహాయం చెయ్యాల్సిందే అంది ఆమె తల్లి. అరే మమ్మీ, అయితే ఏమైంది? గతంలో కూడా తను చూసుకునేది కదా. మరి ఇప్పుడు ఎందుకు చూడలేదు? మీరు ఈ బాధ్యత భారాన్ని మీ నెత్తిన వేసుకోవద్దు. నాన్నగారితో సమయం గడపండి. మీ స్నేహితురాళ్లను కలవండి. కిట్టి పార్టీలకు వెళ్ళండి. నిజమే అత్తగారు, ఇప్పుడు మీరు విశ్రాంతి తీసుకునే సమయం అన్నాడు కార్తీక్. కౌసల్య చేతులు అక్కడే తలుపు దగ్గర స్తంభించిపోయాయి. ఆమె లోపల ఒక తుఫాను చెలరేగింది. అంటే రిటైర్మెంట్ కేవలం ఉద్యోగం చేసే మహిళల హక్కు మాత్రమేనా? ఇల్లు చూసుకునే, పగలంతా రాత్రంతా వంటగదిలో గడిపే మహిళల ఉద్యోగానికి గడువు తేదీ, ఎక్స్పైరీ డేట్ లేదా? నా శ్రమ శ్రమ కాదా? నా త్యాగం కేవలం ఒక విధి మాత్రమేనా? దానికి విలువ లేదా? టీ ట్రే పట్టుకొని ఆమె నిశ్శబ్దంగా వెనక్కి తిరిగి తన అడుగుజాడల్లో నడిచింది. ఆ ట్రేను ఒక బరువును దించినట్లు తిరిగి వంటగదిలో పెట్టింది. ఏమీ మాట్లాడకుండా ఆమె బాల్కనీలో వచ్చి నిలబడింది. ఉదయం చల్లటి గాలి కూడా ఆమె లోపల ఉన్న మంటను శాంతపరచలేకపోతుంది. అప్పుడే వెనక నుంచి రేఖ ఆమె భుజంపై చెయ్యి వేసింది. కౌసల్య ముఖం చూసి ఆమె అంతా అర్థం చేసుకుంది. నెమ్మదిగా అంది, ఏమైంది కౌసల్య? ఉదయం ఉదయం ఇక్కడ ఒంటరిగా నిలబడ్డావు? కౌసల్య గారు ఒక లోతైన శ్వాస తీసుకున్నారు. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు లేవు, కాని ఒక వింతైన స్థిరత్వం ఉంది. అక్కా, నువ్వు చెప్పింది నిజమే. నా కోసం నేనే నిలబడాలి. నేను అన్ని బాధ్యతలు మోస్తూ ఉంటే ఎవ్వరూ తమ బాధ్యతను అర్థం చేసుకోరు. రేఖ నవ్వింది. సాయంత్రానికల్లా రేఖ మరియు దీపిక వాళ్ళ అమ్మ తమ తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు. ఇల్లు మళ్లీ ప్రతిరోజులాగే మారింది. సాధారణంగా మరియు క్రమబద్ధంగా.
తరువాతి ఉదయం ఆదివారం. ఇన్నేళ్లలో ఇదే మొదటిసారి. కౌసల్య గారికి కళ్ళు తెరుచుకున్నా ఆమె అడుగులు వంటగది వైపు పడలేదు. పొయ్యి మీద టీ నీళ్లు మరగలేదు. బిట్టూకి కిచడీ వండలేదు. ఎవరి అల్పాహారం గురించి ఆమె ఆందోళన పడలేదు. ఆమె శాంతంగా తన అల్మారా తెరిచి దాని ఒక మూలలో దుమ్ము పట్టిన షూస్ బయటికి తీసింది. అదే వాకింగ్ షూస్. సంవత్సరాల క్రితం కొన్నారు, కానీ ఎప్పుడూ ధరించలేదు. ఎవరికీ ఏమీ చెప్పకుండా ఆమె ఇంటి నుండి బయలుదేరి పార్కు వైపు నడిచింది. తన కోసం కాస్త సమయాన్ని కేటాయించడం ఆమెకు చాలా సంతృప్తినిచ్చింది. సుమారు 1 గంట తర్వాత ఆమె ఇంటికి తిరిగి వచ్చి తలుపు తెరిచినప్పుడు కార్తీక్ మరియు దీపికల మాటలు ఆమె చెవుల్లో పడ్డాయి. అరే కార్తీక్, అత్తయ్య ఎక్కడికి వెళ్ళిపోయారు? నాకేం తెలుసు, నేను కూడా నా కాఫీ కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను. కార్తీక్ యొక్క చికాకు పడిన స్వరం కూడా వినిపించింది. కౌసల్య గారు ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వకుండా నిశ్శబ్దంగా తలుపు మూసి తన బూట్లు విప్పారు. కొద్ది క్షణాల్లోనే కార్తీక్ గది నుండి బయటకు వచ్చి అమ్మను చూడగానే దాదాపు అరిచేశాడు. అమ్మా, నువ్వు ఇలా పనంతా వదిలేసి ఎక్కడికి మాయమైపోయావు? మాకు టిఫిన్ లేదు, బిట్టూకి తినడానికి ఏమీ లేదు. ఇప్పుడు మా ఇద్దరికి కాఫీ కూడా చెయ్యి. ఇంతా చెప్పి అతను తిరిగి తన గదివైపు తిరిగాడు. అప్పుడు కౌసల్య గారు, కార్తీక్, దీపిక, 1 నిమిషం బయటికి రండి. ఇద్దరూ బయటికి వచ్చారు. ఏమైందమ్మా? కార్తీక్ అడిగాడు. నేను మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. క్షమించండి, ఆ మాట నేను 2 సంవత్సరాల క్రితమే చెప్పి ఉండాల్సింది. కానీ ఆలస్యమైనా మంచిదంటారు కదా. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నాను. కార్తీక్ పెద్దగా నవ్వేశాడు. రిటైర్మెంటా? అమ్మా, నువ్వు ఉద్యోగమేమైనా చేస్తున్నావా? కౌసల్య గారు నవ్వారు. నేను ఉద్యోగం చెయ్యలేదు, కానీ ప్రతిరోజు 15 నుండి 16 గంటల డ్యూటీ మాత్రం చేశాను. ఈ ఇంటికి, నీకు, దీపికకు, ఇప్పుడు మనవడికి కూడా. దీపిక, కార్తీక్ ఆశ్చర్యంగా ఆమెను చూశారు. దీపిక అంది, అత్తయ్య, నేను ఆఫీస్కు వెళ్తానని మీకు తెలుసు కదా. అక్కడ పని ఒత్తిడి ఎంత ఉంటుందో. నేను ఇదంతా ఎలా చూసుకోగలను? కౌసల్య గారు ఇప్పుడు దీపికను సూటిగా చూస్తున్నారు. దీపిక, ఉద్యోగం చేసే ఆడవాళ్లు కేవలం ఆఫీసు పనే చూసుకుంటారా? నువ్వు చదువుకోవాలని ఆశపడినప్పుడు చదువుకో. నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పిన మొదటి వ్యక్తిని నేనే. ఎందుకంటే నేను నీ వయసులో ఉన్నప్పుడు నాకు కూడా కొన్ని కలలు ఉండేవి. నేను కూడా చదువుకున్నాను, ఏదైనా సాధించాలనుకున్నాను. కానీ ఆ రోజుల్లో ఎవ్వరూ నా మాట వినలేదు. నా కోడలి కలలు అసంపూర్ణంగా ఉండకూడదని నేను అనుకున్నాను. కానీ దీని అర్థం నువ్వు నన్ను కేవలం ఒక హోమ్ సర్వీసెస్గా భావించి మర్చిపోవాలని కాదు. కౌసల్య గారు ఇప్పుడు కార్తీక్ వైపు చూశారు. కార్తీక్, ఈ రోజు వరకు నువ్వు నన్ను ఎప్పుడైనా అమ్మా, నువ్వు ఎలా ఉన్నావు అని అడిగావా? గదిలో నిశ్శబ్దం అలుముకుంది. కౌసల్య గారి కళ్ళల్లో కోపముంది, కానీ దానికన్నా ఎక్కువగా ఒక తల్లి బాధ, ఒక స్త్రీ గౌరవం ఉన్నాయి. ఆమె ఇప్పుడు దీపిక వైపు తిరిగింది. ఆమె చూపులు సూటిగా స్థిరంగా ఉన్నాయి. దీపిక, నిన్న ఉదయం నేను నువ్వు మీ అమ్మతో మాట్లాడిన మాటలు విన్నాను. రిటైర్మెంట్ తర్వాత మీ అమ్మ విశ్రాంతి తీసుకోవాలని అన్నావు. అందుకే నేను నిన్ను ఇదే ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నువ్వు మీ అమ్మ కోసం ఇంత ఆలోచించగలిగినప్పుడు నా విషయంలో నీ కళ్ళు ఎందుకు మూసుకుపోతాయి? నాకు కూడా వయసైపోయిందని నీకు అనిపించడం లేదా? ఈ వయసులో నా శరీరంలో కూడా మునుపటి శక్తి లేదు కదా? కౌసల్య గారు తన మాట పూర్తి చేశారు. రేపటి నుండి నేను ప్రతి ఉదయం వాకింగ్కి వెళ్తాను. నాకు కూడా కొంత సమయం ఇచ్చుకుంటాను. ఈ రోజు నుండి ఈ ఇల్లు కేవలం నా బాధ్యత కాదు. అప్పుడే దీపిక మెల్లగా అంది, కానీ అత్తయ్య, నాకు సరిగ్గా ఏమీ చేయటం రాదు కదా. కౌసల్య గారు లేచి నీళ్ల గ్లాసు తీసుకొని మెల్లగా నవ్వారు. పర్వాలేదమ్మా,
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ప్రతిదీ ఎలా చేయాలో నేర్పిస్తారు. నీ కాఫీ, బిట్టు కిచిడి మరియు మిగిలినవన్నీ కొంచెం కష్టపడు మరియు చెయ్యడం నేర్చుకో. అప్పటికి ఏమైనా రాకపోతే నేను నేర్పిస్తాను అని చెప్పి కౌసల్య గారు స్నానం చేయడానికి వెళ్లారు. దాదాపు అరగంట తర్వాత ఆమె తన గదిలోంచి బయటికి వచ్చినప్పుడు దీపిక యూట్యూబ్లో హౌ టు మేక్ బేబీ పోరిడ్జ్ ఎట్ హోమ్ అని సెర్చ్ చేస్తూ ఉండడం చూశారు. అటువైపు కార్తీక్ టోస్టర్లో 2 బ్రెడ్ స్లైసులు వేసి మరోవైపు కాఫీ తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇటువైపు వంటగది తలుపు దగ్గర కౌసల్య గారు నిలబడి ఉన్నారు. మౌనంగా నవ్వుతూ. ఆమె కళ్ళల్లో కఠినత్వం లేదు, ఒక శాంతమైన సంతృప్తి ఉంది. ఆమె వారి దగ్గరకు వెళ్ళి తప్పుకోండి, నేను సహాయం చేస్తాను అని చెప్పాలనుకుంది, కాని వాళ్లకు తెలిసి రావాలని మౌనంగా చూస్తూ నిలబడింది. దీపిక ఎలాగోలా జావాను వండింది. అందులో కొద్దిగా పంచదార వేసి చల్లార్చి బిట్టూకి తినిపించడం మొదలుపెట్టింది. కార్తీక్ కాఫీ తయారు చేసి తన కోసం, దీపిక కోసం మరియు కౌసల్య గారి కోసం 3 కప్పులు పట్టుకొని బయటికి వచ్చాడు. ఆ రోజు తర్వాత ఇంటి వాతావరణం మారడం మొదలయ్యింది. కార్తీక్, దీపిక ఉదయం తొందరగా లేచి కలిసి అల్పాహారం పని పూర్తి చేసుకుని ఆపై ఆఫీసుకు వెళ్లేవారు. ఇంటి శుభ్రత మరియు గిన్నెలు కడగడం కోసం ఒక పని మనిషిని పెట్టుకున్నారు. కౌసల్య గారు ఇప్పటికీ ఉదయం తొందరగా లేచేవారు, కానీ ఇతరులకు సేవ చేయటానికి కాదు, తన కోసం. ఆమె తన జాగింగ్ షూస్ ధరించి పార్కులోని తాజా గాలిలో కొన్నిసార్లు స్నేహితురాళ్లతో నవ్వుతూ నడుస్తూ ఉండేవారు. మరికొన్నిసార్లు యోగా చేసేవారు. కొడుకు కోడలు వెళ్లిన తర్వాత ఆమె సంతోషంగా తన మనవడితో ఆడుకుంటూ సమయాన్ని గడిపేవారు. ఇంటి పని ఒక్కరి బాధ్యత కాదు, కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ బాధ్యతను పంచుకున్నప్పుడే బంధాలు నవ్వుతూ ఉంటాయి. మరియు అత్యంత ముఖ్యమైన విషయం, స్వయంగా తమను తాము ప్రేమించుకోవడం కూడా ఒక బాధ్యత. దానిని ఎప్పుడూ మర్చిపోకూడదు. స్వేచ్ఛ. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్సులో రాయండి. మరియు మీరు మా కథలను ఏ నగరం నుండి వింటున్నారో కూడా తెలియచేయండి. మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు లేదా అనుభవాలు ఏవైనా ఉంటే వాటిని మేము కథ రూపంలో అందరి ముందుకు తీసుకురావాలని మీరు కోరుకుంటే మీరు మాకు తప్పక రాసి పంపవచ్చు. మీరు కామెంట్ చేయవచ్చు లేదా డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన ఈమెయిల్ ఐడికి మెయిల్ కూడా చేయవచ్చు. కథను చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు.